హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రెడీ దేశు. నిన్నటి భాగంలో శంఖచుడిని వృత్తాంతం అయిపోయిందండి. ఇవాళ అంధకాసుర వృత్తాంతం స్టార్ట్ చేద్దాం. సూతుడు శౌనకాది మునులతో ఇలా అంటున్నాడు. మునులారా, లీలా మానుష విగ్రహుడైన పరమేశ్వరుని అసంఖ్యాత నామాలలో అంధకరిపుడు అనే నామం ఒకటి. అంధకాసురుడు శంభుని చేతిలో మరణించి గణాధ్యక్ష స్థానాన్ని పొందిన ఆ పవిత్ర గాథను చెబుతున్నాను, వినండి. పూర్వం ఒకానొకప్పుడు భక్తవత్సలుడు సకల దేవతా సార్వభౌముడు అయిన శంకరుడు కైలాసాన్ని విడిచి కాశీ నగరానికి వచ్చాడు. వచ్చి భైరవుని నగర రక్షకునిగా నియమించి పార్వతితో కూడి అక్కడ అనేక లీలలు ప్రదర్శించాడు. కాశీలో నివాసముంటూ మందర పర్వత ప్రాంతమందలి సుందర దృశ్యాలను చూడగోరి గౌరితోనూ గణాధ్యక్షులతోనూ కూడి గిరిభూములను చేరాడు. ఒక రోజున శివపార్వతులిద్దరూ వనవిహారం చేసి విశ్రాంతికై ఒక వటవృక్షాన్ని ఆశ్రయించి సరస సల్లాపాలాడుకుంటున్న వేళ పార్వతీదేవి పగడాల వంటి తన పాణిపల్లవాలతో పరిహాసానికై పరమేశ్వరుని కన్నులు మూసింది. తక్షణం జగత్తంతా అంధకారబంధురమైంది. శంభుని స్పర్శ కారణంగా శాంభవి యందు ఒకానొక వికారభావం పుట్టి ఆమె అరచేతి యందు మదజలం ఉద్భవించింది. ఆ జలం పాలాక్షుని నేత్రాలచే తప్పింపచేయబడి ఒక పెద్ద బిందువు రూపంలో జారింది. దాని నుండి వికృతరూపుడు, మహాక్రోధుడు, అంధుడు, భయంకరుడు, కృతజ్ఞుడు, అధిక రోమములు కలవాడు, నల్లనివాడు, జడలు కలవాడు అగు పురుషుడు ఉద్భవించాడు. అతను ఆడుతూ పాడుతూ నవ్వుతూ గట్టిగా ఏడుస్తూ నాట్యం చేస్తూ నాలుకను బయటపెట్టి రోదన చేస్తూ ఇలా అనేక వికృత చేష్టలను చేయసాగాడు. వాడే అంధకాసురుడు. మునులారా, స్త్రీ పురుష సంపర్కం వలన జరుగుతున్న ప్రస్తుత మైథున సృష్టి ఉన్నదే ఇది దక్ష ప్రజాపతి నుండి ప్రారంభమైంది. అంతకు ముందు కాలంలో కేవలం సంకల్పమాత్రం చేత, దర్శనమాత్రం చేత, స్పర్శమాత్రం చేత మాత్రమే సృష్టి కార్యం జరుగుతూ ఉండేది. ఈ అంధకాసురుడు కేవలం ఆది దంపతుల స్పర్శ నుండి ఉద్భవించినవాడు. వాడి వికృత రోదనానికి భయపడిన పార్వతి, నాదా, ఈ వికృతాకారుడెవరు? వీటినెవరు సృష్టించారు అని ప్రశ్నించింది. దానికి సమాధానంగా, దేవి, నీ స్పర్శ నుంచి ఉద్భవించిన వీడు నీ కుమారుడే. వీనిని నీవు నీ చెల్లెలు యథారూపంగా పెంచండి, గణాల బారి నుండి రక్షించండి. వీడు నీ మీద ఆధారపడి ఉన్నాడు సుమా అని సమాధానమిచ్చాడు శంకరుడు. పార్వతి కూడా వాణ్ణి అనేక ఉపాయాలతో రక్షిస్తూ పెంచుతూ ఉన్నది. ఇదిలా ఉండగా అదే సమయంలో హిరణ్యాక్షుని భార్య సంతానం లేని కారణంగా తన భర్తను తపస్సు చేయమని ప్రోత్సహించింది. కశ్యపుని కుమారుడైన ఆ హిరణ్యాక్షుడు పుత్రార్థి అయి అడవిలో ఉండి శివుని గూర్చి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై ఆ రాక్షసిని వరం కోరుకోమన్నాడు. అంత హిరణ్యాక్షుడు, శంకరా, నాకు తగిన పుత్రుని అనుగ్రహించు. సంసార వృక్షానికి ఫలం సంతానం. పుత్రులు లేనివానికి ఉత్తమ గతులు లేవు. సంసారి అయినవాడు తన తేజస్సును సంతాన రూపంలో చూసుకొని ముచ్చట పడతాడు. ఒక పురుషుడు సంసారి అయి సంతానాన్ని పొందిన తర్వాతనే తండ్రి అవుతున్నాడు. లేని యెడల కేవలం భర్తగా మిగిలిపోతున్నాడు. కనుక హే రుద్రా, నాకు ఉత్తమ పుత్రుని అనుగ్రహించు అని కోరాడు. దానికి పశుపతి అతని కోరికకు సంతసించి, ఓ దానవ వీరా, నీకు పుత్ర సంతాన యోగం లేదు. పార్వతీ పరమేశ్వరులమైన మాకు అంధకుడనే కుమారుడు ఒకడున్నాడు. వాడు నీకు తగినవాడు. వాణ్ణి నీకు దారాదత్తం చేస్తున్నాను. నీ కుమారునిగా పెంచుకో అని వరాన్ని అనుగ్రహించి అంధకుని అప్పచెప్పాడు. అంధకుని వెంట పెట్టుకుని హిరణ్యాక్షుడు పుత్రగర్వంతో దేవతలందరినీ జయించి ఈ భూమిని రసాతలానికి మోసుకుపోయాడు. తండ్రి కొడుకుల విపరీత చర్యకు భయకంపితులైన దేవతలు విష్ణువును ప్రార్థింపగా ఆయన సర్వయజ్ఞాత్మకము, భయంకరము, శ్రేష్టము అగు యజ్ఞవరాహావతారాన్ని ధరించి హిరణ్యాక్షుని తన సుదర్శన చక్రధారలకు ఆహుతి చేసి తన పంటికోర మీద ఈ జంబూద్వీపాన్ని నేరేడు పండువలె నిలబెట్టి పూర్వస్థానంలో ఉంచి అంధకుని రసాతలానికి అధిపతిని చేసి పట్టాభిషేకం చేశాడు. హరి యొక్క అద్భుత చర్యకు సుపర్వులు మహదానందభరితులై విష్ణువును స్తుతించారు. సకల ప్రాణులు సుఖించాయి. హిరణ్యాక్షుడు అలా విష్ణువు చేతిలో హతుడు కాగా వాని సోదరుడు హిరణ్యకశిపుడు హరి మీద ద్వేషంతో బ్రహ్మను గూర్చి తపస్సు చేసి మరణం లేని వరాన్ని పొంది వరగర్వితుడై బృందారకులను హింసింపసాగాడు. వారంతా హరిని ఆశ్రయించి తమ గోడును వెళ్ళబుచ్చుకోగా ఆయన వారికి అభయమిచ్చి పంపించాడు. పంపి తాను నృసింహావతారాన్ని ధరించి దానవుని నగరంలో ప్రవేశించి రాక్షసగణాలను ఒడిసిపట్టి వాడి గోళ్లతో చీల్చి వారిని సదమదం చేశాడు. సర్వాన్ని ఆక్రమించి ఆ సింహం
రాక్షస సంహారం చేయుట మొదలుపెట్టింది. ఆ వార్త రాక్షసరాజుకు చేరింది. దానిని చెరపట్టమని ఆయన భటులకు ఆజ్ఞాపించాడు. తండ్రి చెంతనున్న తనయుడైన ప్రహ్లాదుడు తండ్రి మాటలను విని, తండ్రి, అది మామూలుగా వనంలో తిరిగే సింహం కాదు, సాక్షాత్తు విష్ణు భగవానుడే ఆ రూపంలో నగరంలో ప్రవేశించాడు. దానితో పోరాడగల వీరుడు ముల్లోకాలలోనూ లేడు. కనుక నీవు నృసింహునకు ప్రణమిల్లి శరణు వేడు, రాజ్యాన్ని కాపాడుకో అని హితవు చెప్పాడు. ఆ మాటలను పెడచెవిన పెట్టాడు రాక్షసరాజు. సింహాన్ని బంధించబోయిన రాక్షస వీరులు అగ్నిని సమీపించిన మిడతల వలె క్షణంలో భస్మమయ్యారు. అలా ఆ సింహం గిరిగహ్వరం వంటి నోరును తెరిచి కనిపించిన రాక్షసులను మింగుతూ హిరణ్యకశిపుని సభాభవనంలోనికి ప్రవేశించింది. దానిని చూసిన వెంటనే హరిమిద ద్వేషంతో రాక్షసరాజు అగ్నిసదృశమైన తన గదను ప్రయోగించాడు. ఆ గదను ఒడుపుగా పట్టి తిరిగి వానిమీదకే ప్రయోగించాడు నృసింహుడు. దానిని అవమానంగా భావించిన రాక్షసరాజు కోపంతో మండిపడి అనేక శస్త్రాలను సంధించాడు. కానీ అవన్నీ వమ్ము అయ్యాయి. అలా వారిద్దరి మధ్య చిరకాలం యుద్ధం సాగింది. ఇక జాగు చేయడం మేలు కాదని తలచి నృసింహుడైన హరి తన సహస్ర బాహువులతో హిరణ్యకశిపుని పట్టి రాత్రి పగలు కాని సంధ్యాకాలంలో, లోపల బయట కాని ద్వారదేశ స్థానంలో, సజీవము నిర్జీవము కాని గోళ్లతో చీల్చి చంపాడు. చంపి రాక్షస రాజ్యానికి ప్రహ్లాదుని అభిషిక్తుని చేశాడు. అంధకాసుర వృత్తాంతాన్ని రేపటి భాగంలో ఇంకా కంటిన్యూ చేద్దామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.